కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకై దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 49వ అధ్యాయం 6-7 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. 7వ వాక్యం. పద్దనారము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమునుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతు మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని యోసేపుతో చెప్పాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి స్తోత్రం. వాకు చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరచమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని సమృద్ధి చేయమని, రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ 2 వచనాలలో యాకోబు తన భార్య అయినటువంటి రాహేలు మరణాన్ని గూర్చి మాట్లాడుచూ ఉన్నారు. రాహేలు ఎఫ్రాతాకు వెళ్ళు మార్గమున ఆమె మృతి పొందినని, ఆ మార్గములో ఆమెను ఆయన సమాధి చేశారని తెలియపరుస్తున్నారు. నిజానికి అబ్రహాము మొదలుకుని శారా, ఇస్సాకు, మరి ఈ భక్తులందరూ కూడా వారు అబ్రహాము తన భార్య అయినటువంటి శారా విషయమై ఒక చోట ప్రియులారా మరి కొంత భూభాగాన్ని ఆయన వెల చెల్లించి కొన్నారు. మన మూలపితరులు అనబడినటువంటి వారు అందరూ ఆ చోటనే వారిని సమాధి చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రాహేలును మనం చూచినప్పుడు ఈ రాహేలట తాను పితరుల సమాధులలోనికి చేర్చబడలేదు. యాకోబు అంటున్నాడు, రాహేలు కనాను దేశంలో నా ఎదుట
మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును మార్గమున ఎఫ్రాతా బెత్లెహేము రెండు ఒకటే. ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి, అంటే మార్గములోనే జరిగింది తప్ప ప్రియులారా ఆమె పితరుల సమాధులలోనికి చేర్చబడలేదు అని మనం చూస్తున్నాం. పిల్లల కారణం ఏంటి అంటే మనము చాలా సింపుల్గా మనము గుర్తు చేసుకోవలసిన విషయం ఏంటంటే, వాగ్దాన దేశానికి యాకోబు తన భార్యలు పిల్లలతో తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్న సమయంలో 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ప్రియులారా తన అన్న దగ్గర నుండి పారిపోతున్నప్పుడు ఏ దేవుడైతే తనకు ప్రత్యక్షమయ్యారో అదే దేవుడు స్వదేశానికి వెళ్ళిపోమని తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళమని చెప్పారు. ఆ ప్రకారంగానే బయలుదేరారు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, రాహేలు తన ఇంట నుండి వచ్చినప్పుడు తన తండ్రి యొక్క గృహదేవతలను వెంబడి తెచ్చుకుంది. ఆత్మీయులారా వింటున్నారు కాదు? గృహదేవతలను తాను వెంట తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా తన తండ్రి వచ్చి అనగా లాబాను వచ్చి వెతుకుచున్నప్పుడు తన తండ్రికి ఒక అబద్ధాన్ని కూడా చెప్తారు రాహేలు. కనుక మన అంశాన్ని మర్చిపోదు, పితరుల సమాధుల్లోకి ఆమె చేర్చబడలేదు అని. ఒకటి వస్తూ గృహదేవతలను తెచ్చుకున్నారు. రెండవదిగా ప్రియులారా వారు తన తండ్రి అయినటువంటి లాబాను వచ్చి వెతుకుతుంటే తన తండ్రితో అంటారు, నాకు అసౌకర్యంగా ఉంది, నన్ను ఇక్కడ నుంచి ఇబ్బంది పెట్టవద్దు అంటూ మాట్లాడారు. అంటే ఇప్పుడు రాహేలు తన జీవితంలో ఏది విడిచి ముందుకు నడవాలో దాన్ని విడిచిపెట్టలేదు. మీకు గుర్తుందనుకుంటున్నాను, పేతురు ఉన్నారు, ప్రభువును వెంబడిస్తూనే ఉన్నారు, కానీ మళ్ళలో కత్తిని పెట్టుకు తిరుగుతున్నాడు ఆయన. ప్రభువారుగా అంటారు కాదు, ఓ రోజు పేతురు చేసిన పనిని బట్టి ఏం చేశాడు పేతురు గారు, కత్తిని ధరిస్తూ కత్తిని ఉపయోగించకపోయినా తన యొద్ద దాచుకున్నటువంటి పేతురుతో ప్రభువారు అంటారు, కత్తిని దాల్చువారు అంటూ మాట్లాడారు. ప్రేరా రాహేలు విగ్రహాలను దొంగిలించి వస్తే ఆత్మీయులారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ దోషం తన జీవితంలో తనన్నిటికీ ముందుకు రాలేనంతగా ఏలుబడి చేసింది. ఈ మాటలు వించిన మన ఆత్మీయ జీవితంలో ఆనాడు అహరోను కూడా వాగ్దాన దేశానికి వెళుతూ పోగరు జేబులో పెట్టుకు తిరిగాడు ఆయన. ప్రియులారా వాగ్దాన దేశానికి ఆకాను కుటుంబం వచ్చినప్పుడు షీనారు వస్త్రము వెండి కమ్మి దాచుకున్నట్లుగా చూస్తాం. వీటిని లోపల పెట్టుకుని యథావిధిగా వెళుతున్నాడు. పేతురు కత్తిని దాచుకుని యథావిధిగా వెళుతున్నాడు. అహరోను పోగరు నుంచుకుని ఎవరికి తెలియదా మౌనంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. వింటున్నారు కదా ప్రియులారా? అలాగుననే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుకు నూతనమైన కార్యాలు చేయాలంటే మనము తప్పకుండా నా పిల్లరా విడిచి ముందుకు నడిచే వారిగా ఉండాలి. అహరోను కానీ పేతురు కానీ ఆకాను కానీ వారు విడిచిపెట్టలేకపోయారు. తర్వాత కాలంలో పేతురు గారు విడిచిపెట్టారు. ఆత్మీయులారా గొప్ప ఫలితం అనేది పేతురు జీవితం నూతనంగా మలచబడి అనేకులకు ఒక మంచి సాక్ష్యార్థంగా ఉంది. స్తోత్రం.
మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా విశ్వాస జీవితంలో నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి 1 నెల పూర్తి చేసుకుని 2వ మాసంలోకి ప్రభు మనల్ని నడిపించారు. విడిచిపెట్టిన వారు ఉన్నతమైన కృపను పొందుకున్నారు. విడిచిపెట్టని వారు ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా రాహేలు పరిస్థితులు. అందరూ పితరుల సమాధుల్లోకి వెళుతుంటే ఈమె ఆ కృపను పొందుకోలేకపోయింది. పిల్లల బైబిల్ సెలవిస్తుంది, ఒకని జనన దినము కంటే మరణ దినం మేలంటూ. ప్రియులారా, ఆధ్యాత్మిక దైనందిన పరిశుద్ధ జీవితంలో మనము ప్రభు పాదాలు పట్టుకొనుచున్న వారమై విడిచి ముందుకు మనం నడవాలి. రాహేలు విడిచిపెట్టలేకపోయింది, పరిశుద్ధుల యొక్క సమక్షంలోకి చేర్చబడలేకపోయింది. ప్రియులారా, మనం అలాగ ఉండకూడదు. అహరోను వలె, పేతురు వలె, లేయా వలె మనం ఉండరాదు. మనం అలాగున ఉండరాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వాటిని జయించి ముందుకు నడుస్తామో ఆశ్చర్యకరుడైన దేవుడు తన కృపను తన కార్యములను నూతనపరుస్తారు. ఆమె ఎఫ్రాతాకు మార్గంలో ఆగిపోవడానికి గల కారణం, ముందుకు వెళ్ళలేనటువంటి కారణం. ప్రియులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనమందరికీ బోధపరచబడిన మాట, విడచి ముందుకు నడవాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. రాహేలు విడిచిపెట్టలేక దేశాన్ని పితరులతో పక్షాన ఉండవలసిన స్థితిని కోల్పోయిందయ్యా. మేము అలాగనుండక మీ కృపను పొందుచు నడిపించబడదుము గాక. ఆమేన్.